మీకందరికీ శుభవార్త. మీరు దేవుని ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నారా? స్వస్థ కావాలని ప్రార్థన చేస్తున్నారా? విడుదల కోసం మీరు ఊబిలోడుచున్నారా? చేతబడే శక్తుల నుంచి మీరు విముక్తి కావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు మీ గాస్పల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం, ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. పాల్గొనండి, తప్పక వీక్షించండి. మీ యొక్క విడుదలను, రక్షణను మీరు పొందుకోండి. ప్రతి శుక్రవారం మీ గాస్పల్ టీవీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. సికింద్రాబాద్, హైదరాబాద్, జంటనగర్ వాసులకి, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు శుభవార్త. మీరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? అనేక చేతబడే శక్తుల చేత పీడింపబడుతున్నారా? ఆరోగ్యం లేకుండా ఆసుపత్రిలో పాలవుతున్నారా? లేక నిద్ర లేకుండా మీరు జీవిస్తున్నారా? మీ జీవితంలో అభివృద్ధి లేకుండా బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా విడుదల పొందుతారు. మీకు శుభవార్త. ప్రతి శుక్రవారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్లో మీకోసం ప్రతి శుక్రవారం ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రార్థన నిర్వహించబడుతుంది. ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతి శుక్రవారం రండి, కుటుంబాలుగా రండి. దేవుడు మీ సంఖ్యలను పెంచి వేస్తాడు. పాపాల శోధనలు జయిస్తారు, రోగాల్ని స్వస్థపరుస్తాడు. ఆయన సంఖ్యలు తెంచి వేస్తాడు. మీ జీవితంలో అభివృద్ధి చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. రండి, కుటుంబాలుగా రండి. ఇదే మా ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. మీరు ఏదో టైంలో సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేశారు. చాలా నోట్ ఇతను చూడగానే నాకు లవ్ ఫెయిలియర్ కనిపిస్తుంది. ఈ బాబు ఫస్ట్ టైం వచ్చాడు చర్చకి, కానీ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు. లవ్ ఫెయిలియర్. ఈ పరలోక రాజ్యంలో క్షమాపణ ఉంది, పరలోక రాజ్యంలో ఓ ఆశీర్వాదం ఉంది, పరలోక రాజ్యంలో ఓ రక్షణ. దేవుడు చెప్పినప్పుడు దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆత్మలో చెక్ చేసినప్పుడు మీకు చాలా కాలం నుంచి నేను చూస్తున్నట్టే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా పీడిస్తాను. అవును, జస్ట్ వాచ్, గమనించండి. నేను ఈ బిడ్డ ముట్టనే ఉంటాను, కానీ ఆ శక్తి ఆమెను ఎలా టచ్ చేస్తుందో మీరు గమనించండి. బరువుగా యేసుక్రీస్తు నామములో జస్ట్ వాచ్, యేసుక్రీస్తు నామములో. ఏప్రిల్ 30th రోజు డెలివరీ అయింది. అబ్బాయి పుట్టాడు. పాస్టర్ గారు ప్రవేశించినట్టు. ఆయన నాకు ప్రవచించారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, జంటనగర్ వాసులకి, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు శుభవార్త. మీరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? అనేక చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? ఆరోగ్యం లేకుండా ఆసుపత్రిలో పాలవుతున్నారా? లేక నిద్ర లేకుండా మీరు జీవిస్తున్నారా? మీ జీవితంలో అభివృద్ధి లేకుండా బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా విడుదల పొందుతారు. మీకు శుభవార్త. ప్రతి శుక్రవారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్లో మీకోసం ప్రతి శుక్రవారం ప్రవచన, స్వస్థత, విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల లైవ్ గాస్పల్ టీవీ లైవ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ఈ లైవ్ లో నీ శక్తిని, మీ మహిమను, నీ స్వరాన్ని కనపరుస్తున్నందుకు వందనాలు. ఈ లైవ్కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను. నీకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల గాస్పల్ టీవీ లైవ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీ బంధువులకి, మీ మిత్రులకు, మీ సంఘస్థులకు దయచేసి మీరు తెలియచేయండి. తెలుగు విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ ఈ గాస్పల్ లైవ్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరి కోసం మేము ప్రార్థన చేయాలి అని చెప్పేసి మేము ప్రేరేపణ కలిగి మేము ఈ లైవ్ లోకి రావడం జరిగింది. ఆ దేవుడు మీరందరూ విశ్వాసంతో ఈ లైవ్ ని చూస్తూ మీరు మాతో పాటు ఏకీభవించండి. మీరు మీ దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు ఎక్కడున్నా సరే గాస్పల్ టీవీ వీక్షించండి. అలాగే ఈ లైవ్ ప్రాఫెట్ జిఎం మోసెస్ ఫేస్బుక్ పేజ్ లో కూడా వస్తుంది. కాబట్టి కనెక్ట్ కండి. దయచేసి ఫేస్బుక్ లో ఉన్నవారు మీ గ్రూపుల్లో షేర్ చేయండి. షేర్ చేసిన వారి మీదకి దేవుని శక్తి బహుబలంగా రావాలని నేను ప్రార్థిస్తున్నాను. షేర్ చేసిన వారి మీదకి బహుబలంగా దేవుని శక్తి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు సమస్యలతో మనల్ని పరీక్షిస్తాడా? కొన్ని నిమిషాలు నేను వాక్యం పంచుకున్న తర్వాత ప్రార్థన ప్రవచనంలోకి వెళ్దాం. దేవుడు సమస్యలతో పరీక్షిస్తాడా? సమస్య వచ్చినప్పుడు ఒక సగటు క్రైస్తవునుకున్న ఆలోచన ఏంటంటే, బ్రదర్ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, సిస్టర్ దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నలగొట్టుచున్నాడు, విరగొట్టుచున్నాడు, తుంచుతున్నాడు, సమస్యలు నాకు పుట్టించాడు, నేనేదో పాపం చేసి ఉండొచ్చు, నేనేదో తప్పు చేసి ఉండొచ్చు, అందుచేత దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, అందుచేత ఈ కష్టాల గుండా వెళ్తున్నానని 90% మంది క్రైస్తవులకు ఉన్న ఆలోచన ఇది. కానీ వాస్తవానికి నూతన నిబంధన ప్రకారం చూస్తే ఇది సత్యమా? నేను చాలు అనేక పర్యాయాలు గతంలో నేను ఇదే మాట నమ్మాను, ఇదే విషయాలు బోధించాను. కానీ వాస్తవానికి కొత్త నిబంధన ధ్యానం చేసినప్పుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుని సత్యాలు విభిన్నంగా ఉన్నాయి. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కామెంట్ ఫేస్బుక్ లో చూస్తున్న వారు యాకోబు 1:13 అని టైప్ చేయండి. బైబిల్ చెప్తుంది, దేవుడు కీడి విషయమై శోధించబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవరైనా శోధించబడినప్పుడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఎవరిని శోధించాడు. గ్రీక్ భాషలో శోధన అన్న పరీక్ష అన్న ఒకే పదం ఉంటుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభు సాతాను చేత శోధించబడ్డారన్నప్పుడు వాడబడ్డ అదే పదము ఇక్కడ కూడా వాడబడింది. అంటే సాతానుడు శోధించాడు అంటే శోధనకు, పరీక్షకు బైబిల్లో వాడబడ్డ పదం ఒకటే. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు కీడు విషయమై ఎవరిని పరీక్షించాడు. కీడు అంటే సమస్యలు, కష్టాలు, సమస్యలు, రోగాలు, అప్పుల బాధలు,
ఇబ్బందులు, ఇరకట్లు, వీటితో దేవుడు ఎవరిని శోధించాడు, ఎవరిని పరీక్షించడని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు దేవుడు పరీక్షిస్తారని చెప్పడం వాస్తవం కాదు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో వివరించిన విధానం వేరుగా ఉంది. కానీ శుభవార్త ఏంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సోదరి సోదరుడా, నీ కోసం నా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కాచాడు, మరణాన్ని జయించాడు. మనం భరించాల్సిన శిక్షను దేవుని కుమారుడు భరించాడు. మనం వహించాల్సినటువంటి ఆ ఉగ్రత పాత్రను దేవుని కుమారుడు సహించాడు. అందుచేత బైబిల్ చెప్తుంది, కొత్త నిబంధనలో దేవుడు ఎవరిని పరీక్షించడు, శోధించడు. అయితే నువ్వు అంటుండొచ్చు, మరి అలాగైతే ప్రవక్త గారు ఈ సమస్యలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్నప్పుడు బైబిల్ జవాబిస్తుంది, ఎవడైనాను శోధించబడినప్పుడు, ఎవడైనాను సమస్యలతో లేక సంకటాలతో పరీక్షించబడినప్పుడు, శోధించబడినప్పుడు, నేను దేవుని చేత శోధించబడుచున్నానని, నేను దేవుని చేత పరీక్షించబడుచున్నాను, నాకు దేవుడు సమస్యలు కలుగచేశాడు, రోగాలు కలుగచేశాడు, అప్పులు కలుగచేశాడు, పరీక్షిస్తున్నాడు, విరగ్గొడుతున్నాడు అని చెప్పకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. సోదరుడా, ఈ మధ్యాహ్న కాలం ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే నీలో విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం వస్తుంది. అది క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసం వస్తుంది. బైబిల్ చెప్తుంది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, సమస్యలు ఎందుకు వస్తాయంటే నీలో ఉన్న పాప వాంఛలను దురాత్మలు వాడుకోవడం ద్వారా సమస్యలు వస్తాయి. అల్టిమేట్ గా సమస్యలకు కారణం కర్త, కర్మ, క్రియ సాతానుడు. ఆ సాతానుతో నువ్వు పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహకరించావు కాబట్టి దురాత్మలు నీ జీవితంలో బలంగా పనిచేస్తున్నాయి. కానీ ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఓ సోదరుడా, నీ సమస్యలకి దేవునికి ఎలాంటి సంబంధం లేనే లేదు. సమస్యలు దేవుడి నుంచి రాలేదు. సమస్యలను దేవుడు కలిగించాడు, కానీ సమస్యలను పరిష్కరించే వ్యాపారంలో, పనిలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ సిలువలో సమాప్తమగుచున్నది అని సెలవిచ్చాడు, నీ సంకటం సమాప్తమైంది, నీ పాపం సమాప్తమైంది, నీ రోగం సమాప్తమైంది, నువ్వు పొందుకోవాల్సిన శిక్ష సమాప్తమైంది. ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యేసు ప్రభువారు యోహాను 14:12 సెలవిచ్చారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాలాంటి క్రియలు చేయను, నాకంటే గొప్ప క్రియలు చేయను. ఈ రోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుచున్నావు? ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నావా? అప్పుల సమస్యల్లో ఉన్నావా? ఆరోగ్యం సరిగా లేకుండా బాధపడుచున్నావా? ఆధ్యాత్మికంగా బలపడకుండా నామకార్థంగా జీవిస్తున్నావా? నీ జీవితంలో నీవేం చేసినా గానీ ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నావా? అయితే నీ సమస్యలకి కారణం దేవుడు కాదు. నీ సమస్యలకి ప్రభువు కారణం కానే కాదు. నీ పాపాల కోసం ప్రాణం పెట్టినవాడు నీవు పాపం చేయలాగున ఎలా శోధిస్తాడు? నీ రోగాలను భరించిన వాడు నిన్నెందుకు రోగాల పాలు చేస్తాడు? నీ శాపాలను సహించిన వాడు నిన్నెందుకు శాపాల పాలు చేస్తాడు? నీ బీదరికాన్ని భరించిన వాడు నీకెందుకు బీదరికాన్ని అప్పులనిస్తాడు? ఓ సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సత్యం తెలుసుకోండి. దేవుడు సమస్యలను కలిగించే పనిలో లేడు, పరీక్షించే పనిలో లేడు. ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును బట్టి నిన్ను నన్ను
అంగీకరించాడు. Yes, yes. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అదే అపోహలో ఉన్నారు, దేవుడు నన్ను శ్రమల చేత బాధల చేత నన్ను నల్లగొట్టుచున్నాడు అని. దేవుడే గనక మనల్ని పరీక్షించడం మొదలు పెడితే ఎవరు కూడా ఆ పరీక్షలో నిలబడలేరు. Yes. కాబట్టి మనం నిలబడలేము, ఆ పరీక్షలో మనం పాస్ అవ్వలేమని చెప్పి దేవునికి తెలిసే దేవుడు మనల్ని పరీక్షించడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మీకేదైనా శ్రమ ఉన్నప్పుడు, మీకేదైనా బాధ సమస్యలు ఉన్నప్పుడు, నేను దేవుని చేత శోధింపబడుచున్నాను, దేవుని చేత Yes. పరీక్షింపబడుచున్నానని చెప్పి అనకూడదు అని బైబిలే చెప్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను దేవుని చేత పరీక్షింపబడుతున్నా అని చెప్పేసి ఎవరు అనకండి. ఎందుకంటే ఆ ప్రతి శోధన సమస్యలు అనేవి ఆ సాతాను వల్ల, ఆ 90% సాతాను వల్ల కలిగించే సమస్యలు మాత్రమే, కానీ దేవుడి వల్ల మాత్రం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఓ సోదరుడా తన వాక్యం ద్వారా, తన ప్రవక్తల ద్వారా, ప్రవచనం ద్వారా మన మధ్యలో రంగ ప్రవేశం చేసి ఉన్నాడు. నీ పక్షంగా ఏ సమస్య ఉన్నా గానీ విశ్వాసంతో ఏకీభవించు, ప్రవచనం పొందుకో, ప్రార్థనలో అంగీకరించు. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుచున్నాయి. నీలో విశ్వాసం ఉండాలంటే ఈ సత్యం నీవు తెలుసుకోవాలి. నా సమస్యలు దేవుడి నుంచి వచ్చినవి కావు, నా సమస్యలకు నేనే కారణం, లేక వేరే వారు కారణం, లేక తుదకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాతానుడు దురాత్మల వల్ల నాకు ఈ సమస్యలు వచ్చాయని నువ్వు గుర్తించినప్పుడు నీలో విశ్వాసం వస్తుంది. యాకోబు 4:7 చెప్తుంది, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే దేవునికి లోబడి విశ్వాసంతో ఉంటావో, ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తావో, వానితో పాటు వాడు కలిగించిన సకల సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించడానికి, మీ సమస్యల నుంచి బయటికి లాగడానికి ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. సో కాబట్టి మీరు ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్నా, టీవీ చూస్తున్నా, విశ్వాసంతో ఉండండి, కసిగా ఉండండి. ఈ రోజు నా సమస్య సమసిపోవాలి, ఈ రోజు నా సంకటం సమాప్తం కావాలి, ఈ రోజు నా రోగం నయం కావాలి, ఈ రోజు నన్ను పీడిస్తున్న ప్రతి దురాత్మ వెళ్ళిపోవాలి, ఈ రోజు దేవుని అభిషేకాన్ని నేను పొందుకోవాలి. అలా విశ్వాసంతో ఉండండి, కాల్ చేయండి, దేవుడు మిమ్మల్ని బహుబలంగా దర్శిస్తాడు. మరికొన్ని క్షణాల్లో స్క్రీన్ పైన టీవీ నెంబర్స్, స్క్రీన్ పైన టెలిఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతుండగా మీరు కాల్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడుతాడు. ఫోన్ చేసేటప్పుడు విశ్వాసంతో కాల్ చేయండి. టీవీ స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దర్శిస్తాడు. ప్రీతి గ్రేస్, ప్రీతి గ్రేస్, మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నాను, మీరు బాగా విలాపించడం నేను చూస్తున్నాను. కానీ దేవుడు మిమ్మల్ని మరొక లెవెల్లోకి తీసుకుపోతున్నాడు. ప్రీతి గ్రేస్, దేవుడు మిమ్మల్ని మరొక లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు. రాబోయే రోజులు దుఃఖ దినములుగా ఉండవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు దయచేసి మీ గ్రూపుల్లో, మీ టైమ్ లైన్ లో, ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి. త్వరగా ఈ టెలిఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. హలో హలో అమ్మగారు, వందనాలండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి అమ్మా. నేను కేసరపల్లి నుంచి కేసరపల్లి నుంచి వస్తున్నామండి. నా పేరు శ్రావణి అండి. శ్రావణి, 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 మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు శ్రావణి రిక సుబన్నతురి జీక, మీరు ననతురి, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు అమ్మ, నేను మీ ఇంట్లో నేను సంకటాలు నేను చూస్తున్నాను. ఎవరికి తరచు అనారోగ్యం మీ ఇంట్లో వస్తుంది? మా బాబుకండి. అదే మీ బాబు నేను చూస్తున్నాను. మీరు ఫోన్ చేసినప్పుడు ఒక్క ప్రవచనం ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు అని సోదరుడా మీరు కాల్ చేసినప్పుడు విశ్వాసంతో వేచి ఉండండి.
ప్రార్థించండి, దేవుడు మాట్లాడుచాడు. నేను అదే చూస్తున్నానమ్మా. తరచూ అనారోగ్యం రావడము పోవడం నేను చూస్తున్నాను. వాస్తవానికి మీ ఇంట్లో నేను చెక్ చేస్తున్నప్పుడు నేను అనారోగ్యాన్ని కలిగించే దురాత్మను నేను చూస్తున్నాను. అనారోగ్యాన్ని కలిగించే దురాత్మను నేను చూస్తున్నాను. అలాగేనమ్మా. అమ్మా, మీ బాబు ఎక్కువ ఆయాస పడుతూ ఉంటాడా? అవునండి. నేను అది ఎక్కువ ఆయాస పడ్డము, ఎక్కువ దగ్గుతూ ఉంటాడు ఎక్కువ. అవునండి, ఆయాసం వస్తుందండి. బాగా బాగా బక్కగాను ఆయాస పడుతూ ఉంటాడు. అవునండి. ఓ మరి అది చాలా కాలం నుంచి మీ బాబు చిన్నప్పటి నుంచి అది వస్తూ ఉంది పోతూ ఉంది, వస్తుంది పోతూ ఉంది. అవునమ్మ గారు. ఓ సరకురిషిక మహుందర హసి క్లందురియా. అమ్మ, నాతో పాటు మీరు ఏకీభవించండి. Yes. ఈ రోజు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ అబ్బాయిని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. మీరు నమ్మకం ఉంచండి. అలాగే లైవ్ చూస్తున్న వారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఆయాసం ఆస్తమాతో గానీ లేకపోతే ఆయాసంతో గానీ మీరు Yes. బాధపడుతూ ఉంటే Yes. మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. Amen. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్వస్థతను కలుగజేస్తాడు. Amen. ఇప్పుడు నా అమ్మ సిస్టర్, మీరు నాతో పాటు ఏకీభవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను రైట్ నౌ. ఇప్పుడే Yes. శ్రావణి వాళ్ళ అబ్బాయిలో ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో, చెప్పండి. గజరుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ఆయాసము, ప్రతి దగ్గు బయటకు వచ్చును గాక. చెప్పండి. చేసే ప్రతి దురాత్మ, ప్రతి చీకటి ప్రభావము యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చును గాక. బయటకు వచ్చును గాక. పరిశుద్ధాత్మ యొక్క స్వస్థశక్తిని నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాను. బీ హీల్ రైట్ నౌ. ఇప్పుడే స్వస్థత పొందుకోండి. ఇప్పుడే స్వస్థత పొందుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మా, దేవుడు మీ అబ్బాయిని స్వస్థపరిచాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. నమ్మండి, ఈ లైవ్ ద్వారా అనేక మంది స్వస్థతలు, అద్భుతాలు పొందుకుంటున్నారు. మాకు సాక్ష్యాలు వస్తున్నాయి. విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు బహుబలంగా కార్యం చేయుచున్నాడు. హలో 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 హలో, మీ పేరు, ఊరు చెప్పండి. భీమవరం అండి. సుజాత నా పేరు. సుజాత, భీమవరం. సుజాత, సుజాత. అమ్మ సుజాత, మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు సుజాత, లైక్ ఎవరికి షుగర్ ఉందమ్మా? షుగర్, బీపీ? లేదండి. షుగర్ నేను చూస్తున్నాను. అలాగే నేను ఆత్మల్ని చెక్ చేసినప్పుడు అమ్మ, నేను లైక్ రికా సూప నైట్ టైంలో నేను స్లీప్ డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను. ఎవరికి నిద్ర కష్టంగా ఉంటుంది, నైట్ అప్పుడప్పుడు పీడకలు రావడం నేను చూస్తున్నాను. ఎవరికమ్మా? పేడకలు వస్తున్నాయండి. నేను అదే చూస్తున్నానమ్మా. పీడకలు రావడం నేను చూస్తున్నాను. మీరు షుగర్ చెక్ చేయించుకోండి, ఎందుకంటే నాకు షుగర్ నాకు కనిపిస్తుంది. రికా సూపర్. నేను పీడకలు రావడం నేను చూస్తున్నాను. సో దానివల్ల మీ ఇంట్లో నేను చెక్ చేసినప్పుడు మీ కుటుంబంలో నేను కొన్ని సమస్యలు నేను చూస్తున్నాను. మీరు మీ కుటుంబ విషయంలో బాధపడడం నేను చూస్తున్నాను. అమ్మ సిస్టర్, నాకు ఎందుకు ఈ ఆవులు అవి కనపడుతున్నాయి? గేదెలు, ఆవులు అంటే చెప్పండి అమ్మా. అయ్యా, నాకు ఆవులు తెల్లని ఆవులు కనపడుతున్నాయి. ఏంటది? ఆవులే లేవండి మనకి. కాదు, మీకు కలలో ఆవులు లాంటివి ఏమైనా వస్తాయి మీకు? అంటే ఎప్పుడన్నా వస్తాయండి. అదే నేను చూస్తున్నాను. ఒక తెల్లని ఆవులు అవి జంతువులు మీకు కలలో రావడము, కొన్ని పీడకలలాగా రావడము, ఆవులు మిమ్మల్ని తరుముతున్నట్టుగా మీకు కలలు వస్తున్నాయి. అమ్మ ఏకీవించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ ఇంట్లో స్వస్థత వస్తుంది. ఇంకొన్ని విషయాలు నేను చూస్తున్నాను. దేవుడు మీరు చేసే ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు జాబ్ వస్తుంది. దయచేసి లైవ్ లో ఏకీపించండి. లైవ్ లో ఏకీపించండి. పవిత్ర రిచర్డ్స్ మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. పవిత్ర రిచర్డ్స్ నేను చూస్తున్నాను. దేవుడు మీ విషయంలో తాను జోక్యం చేసుకున్నాడు. దేవుడు మీ విషయంలో ద్వారాన్ని తెరుస్తున్నాడు.
అమ్మ ఏకీభించండి. యేసుక్రీస్తు నామంలో వీరింట్లో ఉన్న ప్రతి బిడ్డ మీదకి బలమైన అభిషేకం బలంగా రిలీజ్ చేస్తున్నాను. పీడకలను బంధిస్తున్నాను. వీరింట్లో ఉన్న వాళ్ళ బాబును పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే ముట్టుచున్నది. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో. అమ్మ గాడ్ బ్లెస్ యు. విశ్వాసంతో కాల్ చేయండి. వేలూరి శివ, వేలూరి మిమ్మల్ని చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో వేలూరి దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోచున్నాడు. కానీ మీరు నేను శోధన చూస్తున్నాను. శోధించేటువంటి ప్రతి దురాత్మను మీ నుంచి బయటికి రమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరు, ఊరు చెప్పండి. ఏంటండి? ఎక్కడి నుంచి? నాగార్జున గారు, మిమ్మల్ని ఆత్మలు నేను చెక్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ నేను చీకటి పంచరని చూస్తున్నాను. ఎందుకు మీరు బాగా నిరుత్సాహంతో ఉన్నారు? మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు స్తబ్దత బాగా నాకు కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా మీరు ముందుకు సాగలేకపోతున్నారు. అవునండి, నేను చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడు మీ ఎడమవైపు కుడివైపు మీరు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా దురాత్మలు, ఆ శక్తులు పనిచేయడం నేను చూస్తున్నాను. బ్రదర్, నేను ఎందుకు 300 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ చూస్తున్నా? ఏంటది ఓపెన్ ల్యాండ్ అండి? 300 స్క్వేర్ యార్డ్స్ కంపెనీలో ఉన్నానండి. ఓకే, ఇప్పుడు కంపెనీలో నుండి ఫోన్ చేస్తున్నారా? అవునండి. ఓకే, మరూజికర్ బ్రదర్, నేను ఒక ఓపెన్ ల్యాండ్ చూస్తున్నాను. నేను ఉందండి ఓపెన్ ల్యాండ్. ఓకే, మరూజికర్ హసు. మీరు ఎక్కడైనా ఇల్లు కట్టాలనుకుంటున్నారా? మీరు ఇల్లే లేదండి. ఓకే, మేము ఖాళీ ఒక నేను అదే 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అది. అవునండి. ఓకే, మరూసి ప్రవీష్య రకందర హసి. ఓకే బ్రదర్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మీ శాలరీని ఇంక్రీజ్ చేయబోతున్నాడు బ్రదర్. ఓకే, అరుకాసు ప్రవీజర్. అలాగే మీరు ఈ లైవ్ లో చూస్తున్న వారు ఎవరైతే శాలరీ ఇంక్రిమెంట్ కోసం మీరు చూస్తున్నారో మాతో పాటు ఏకీభవించండి. ఈ ఏప్రిల్ మాసం గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఏప్రిల్ మాసంలో మీకు డబుల్ పోర్షన్ చెప్పండి. ఈ ఏప్రిల్ మాసంలో మీరు ఏది చేసినా, మీరు జాబ్ చేస్తున్నారా, మీరు బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే మీరు జీవనాధారానికి మీరు ఏది చేసినా దేవుడు మిమ్మల్ని రెండంతలుగా దీవించబోతున్నారు. ఏప్రిల్ మాసంలో మీ జీవితంలో గుర్తుండబోయే ఒక మాసంగా చెప్పండి. మీరు మీ రెండంతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. చూస్తున్నారు మీరు కూడా బ్రదర్, మీరు కూడా మీ శాలరీ దేవుడు పెంచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. రోజు ఇప్పుడే నేను మీ శాలరీ ఇంక్రిమెంట్ కోసం ప్రార్థన చేస్తా బ్రదర్. మీరు కూడా లైవ్ చేస్తున్న వారు మీరు ఏది చేస్తున్నా, మీరు ఒక చేతి వృత్తులు మీ పనులు చేస్తున్నారా, దేవుడు మీకు రెండంతల ఆశీర్వాదం మీకు కలగజేస్తున్నాడు. నాతో పాటు ఏకీభవించండి. మీలో పట్టి పీడిస్తున్న ఇంక్రిమెంట్ లేకుండా పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మనే బంధిస్తాను. మానవ ప్రయత్నాన్ని, దురాత్మల ప్రయత్నాన్ని బంధిస్తాను. నాతో పాటు ఏకీభవించండి. రైట్ నౌ ఫాదర్, ఈ బ్రదర్ కి శాలరీ ఇంక్రిమెంట్ ఆజ్ఞాపిస్తున్నాను. శాలరీ ఇంక్రిమెంట్ లేకుండా, ప్రమోషన్ లేకుండా అడ్డుకునే ప్రతి మానవ ప్రయత్నాన్ని, ప్రతి దురాత్మ యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వారి జీవితాల్లో రెండంతల ఆశీర్వాదం వచ్చును గాక, డబుల్ పోర్షన్ ఆశీర్వాదం వారికి వచ్చును గాక. వారు చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండును గాక. I release your blessings right now in the mighty name of Jesus. Whatever you do, I bless your businesses. I bless your jobs. Whatever you do, I bless your business right now in the mighty name of Jesus Christ of Nazareth. Amen. Brother, మీ శాలరీ ఇంక్రిమెంట్ మీరు పొందుకోండి బ్రదర్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు. కాల్ చేసినప్పుడు విశ్వాసంతో ఆ నెంబర్స్ కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు దేవుడు ప్రవక్తల ద్వారా ఏం చెప్తున్నాడో అది వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు ప్రవచన రూపంలో మాట్లాడుతాడు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా.
మీ పేరు ఊరు చెప్పండి. క్రౌస్ ప్రైజ్ రాడండి. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు చెప్పండి. నా పేరు చెప్తాను, హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేడం. ఓకే మరి అమ్మ, మీ ఇంట్లో ఎవరు ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఎవరు? అందరు బాధపడుతున్నారండి. ఇంకా ఇద్దరు ఎవరు? క్రౌస్ శిఖర. నేను ముగ్గురు మీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడ్డం నేను చూస్తున్నాను. అదే నేను చూస్తున్నానమ్మా. మీ ఇంట్లో అనారోగ్యం రాజ్యం వెళ్తుంది. నేను దాన్ని బంధిస్తాను. మీరు ఎక్కువ ప్రార్థనలో గడపండి అమ్మా. ఓకే, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ లైవ్ చూస్తున్న వారు మీరు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ సహోదరి వారి కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో ఒకరి తర్వాత ఒకరికి ఒక సర్కిల్ లాగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఒకవేళ మీ కుటుంబంలో అలాంటి పరిస్థితి ఉంటే మాతో పాటు ఏకీభవించండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయం మందు మిమ్మల్ని ప్రత్యేకంగా దర్శించి మీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. ఆ సిస్టర్ అమ్మ మాతో పాటు ఏకీభవించండి. రైట్ నౌ ఈ సహోదరి ఇంట్లో రాజ్యం వెళుతున్న ప్రతి అనారోగ్యపు దురాత్మను, ప్రతి చీకటి శక్తిని నేను యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. సైకిల్ గా వచ్చే ప్రతి అనారోగ్యాన్ని నేను బంధిస్తున్నాను. స్వస్థశక్తిని, పరిశుద్ధాత్మ యొక్క స్వస్థశక్తిని ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. శామ్యూయల్ ఫ్రాన్సిస్ మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నాను. దేవుడు మీకున్న ప్రతి వ్యతిరేకతను తొలగించబోతున్నాడు. నేను చూస్తున్నాను దేవుడు మీ పరిచర్యను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లబోతున్నాడు. దేవుడు శామ్యూయల్ ఫ్రాన్సిస్, దేవుడు మీకు రాబోయే రోజుల్లో అనేక మంది సహకారులను దేవుడు దయచేయబోతున్నాడు. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్, రిసీవ్ యువర్ prophecy in the name of the Lord Jesus Christ of Nazareth. సునీల్ కుమార్ మీ ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నప్పుడు సునీల్ దేవుడు మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ ఇంట్లో స్వస్థత అవసరత నేను చూస్తున్నాను. యేసు క్రీస్తు నామములో స్వస్థత బలంగా కలుగునుగాక, స్వస్థత బలంగా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి చేస్తున్నా? మీ పేరు చెప్పండి. విలియమ్స్. ఎక్కడి నుంచి అండి? నిజామాబాద్. విలియమ్స్ నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు విలియమ్స్ మీరు జాబ్ చేస్తున్నారా? జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? హలో, మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? నేనే చూస్తున్నంటే వాస్తవానికి మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు సాతానుడు మీకు గొలుసులు వేయడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నాకు మీలో బాగా నిరుత్సాహం కనిపిస్తుంది. నిరుత్సాహం మీ గతాన్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను ఆత్మలో ఇలా చూస్తున్నాను, ఎత్తుపల్లాలు నేను చూస్తున్నాను. చాలా మీరు నిరాశకుండా పోవడం నేను చూస్తున్నాను. అవునండి. సో దీనివల్ల మీరు వాస్తవానికి ఏంటంటే మీ కెరియర్లో మీరు చాలా ఎత్తుపల్లాలు చూశారు. వాస్తవానికి మీరు కొంత బ్రేక్ తీసుకున్నారు. బ్రదర్ మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు వాస్తవానికి మిమ్మల్ని ఒక శాపం వెంటాడు నేను చూస్తున్నాను. ఈ శాపం వల్ల మీరు వాస్తవానికి మీరు ముందు సాగలేకపోతున్నారు, వెనుకకు సాగలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీ ఎర్ర సముద్రాన్ని చీల్చబోతున్నాడు. దేవుడు మీ ఎర్ర సముద్రాన్ని చీల్చబోతున్నాడు. మీపై నేను శాపం చూస్తున్నాను. బ్రదర్ ఏకీపించండి. ఆ శాపాన్ని విరగొట్టిన తర్వాత ముందుకు మీరు సాగుతారు. మీ జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డ మీద పనిచేసే ప్రతి శాపాన్ని యేసు క్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. దేవుని యొక్క శక్తిని బిడ్డ మీదకి బలంగా రిలీజ్ చేస్తున్నాను. ప్రభు సెలవిస్తున్నాడు, ముందుకు సాగిపో, పరిస్థితులు మారబోచునని ప్రభు సెలవిస్తున్నాడు.
గాడ్ బ్లెస్ యూ బ్రదర్. రికాసు బన్నానతో రేజీ కలుకుష. త్వరగా ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి మీరు కాల్ చేయండి, విశ్వాసంతో కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, రక్షించే రక్షకుడు, విడిపించే విమోచకుడు, కరుణించే కరుణామయుడు. హలో ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి అమ్మా. కావ్య అండి, కల్లంపాడు దగ్గర నుంచి కాల్ చేస్తాను. అమ్మ కావ్య, మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో నేను చాలా అశాంతి నేను చూస్తున్నానమ్మా. నేను అదే చూస్తున్నాను. మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు బాగా అశాంతితో బాధపడడం నేను చూస్తున్నాను. వాస్తవానికి దురాత్మలు మీ ఇంట్లో తిష్ట వేసుకోవడం నేను చూస్తున్నాను. గొడవలు కావడము, తగాదాలు కావడము, అపార్థాలు నేను చూస్తున్నాను. కుటుంబంలో అసమాధానం రాజ్యం వేయడం నేను చూస్తున్నాను. అవునమ్మా? అవునండి. సో దీనివల్ల రికస్సు బండలదు రేసి వాస్తవానికి గతంలో ఎవరమ్మా చనిపోవాలనేటువంటి ఆలోచనలతో ఎవరు బాగా పీడించబడ్డారు? మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఈ ఇంటి పరిస్థితి బట్టి మీరు చనిపోవాలనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు మీ కుటుంబంలో మీ ఈ కుటుంబంలో బాగా ఎడబాటు నేను చూస్తున్నాను, బాగా పీడించడం నేను చూస్తున్నాను, చాలా మనోవేదన నేను చూస్తున్నాను. రికస్ బండలతో రీజీ. ఎవరికమ్మా బాగా కోపం ఉంటుంది? నేను అదే చూస్తున్నాను. మీ హస్బెండ్ లో విపరీతమైన కోపాన్ని కలిగించే దురాత్మను నేను చూస్తున్నాను. అందుచేత తాను చీటికి మాటికి మీపై కోపడము, దానివల్ల ప్రతిరోజు ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుంది. అవునమ్మా? అవునండి. రికాసు బండనతో రీజీ. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఏకీభించండి. ఇంకా ఎవరైనా సరే లైవ్ లో ఉన్నవారు, గాస్పల్ టీవీ లైవ్ లో కానీ, ప్రాఫెట్ జిఎం మోసెస్ ఫేస్బుక్ పేజ్ లో కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో అశాంతి రాజ్యం వెళ్తుందా? మీ ఇంట్లో మీ భాగస్వామి మిమ్మల్ని పీడిస్తున్నాడా? అయితే ఏకీభవించండి. ఎందుకంటే అశాంతిని పుట్టించే దురాత్మల్ని నేను బంధించబోతున్నాను. ఏకీభవించండి. నేను బంధిస్తుండగా ఆమె నేను చెప్పండి. అమ్మా మీరు ఏకీపించండి, దేవుడు కార్యం చేస్తాడు. లైన్ లో ఉండండి. బాబ్జీ మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. బాబ్జీ, నేను చూస్తున్నప్పుడు దేవుడు మీకు రీకవరీ చేయబోతున్నాడు. ఏమైతే మీ జీవితంలో లాస్ అయి ఉన్నారో, దేవుడు 2 సంవత్సరాల్లో ఏమైతే లాస్ అయి ఉన్నారో, దేవుడు 2 సంవత్సరాల్లో రీకవరీ చేయబోతున్నాడు. మీ రికవరీని యేసు క్రీస్తు నామములో పొందుకోండి. అమ్మ ఏకీపించండి. యేసు క్రీస్తు నామములో లైవ్ లో ఉన్నవారు కూడా ఏకీపించండి. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. యేసు నామములో ఎవరి కుటుంబాల్లో అశాంతి, గొడవలు, తగాదాలు రాజ్యం వెళ్తున్నాయో, ఆ కుటుంబాల్లో పనిచేసే ప్రతి అశాంతి కలిగించే దురాత్మలను నశరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను. కుటుంబాల మీదకి దేవుని సమాధానపు అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. మీ భర్త మారాలని ప్రవచిస్తున్నాను. అమ్మ మీ భర్తలో మార్పు వస్తుంది, మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. త్వరగా మీరు ఈ యొక్క టీవీ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి మీరు కాల్ చేయండి. ఒక్క ప్రవచనం. దేవుడు ప్రవక్తల ద్వారా మీ సమస్య ఏంటో చూపిస్తాడు. 10 సమస్యలు ఉండొచ్చు. అయితే 10 సమస్యలు చెప్పడానికి మనకి టైం సరిపోదు. కాబట్టి ఒక సమస్య 2 సమస్యలు మేము పికప్ చేసుకుంటాము, దాని గురించి ప్రార్థిస్తాము. హలో సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తారా? మీ పేరు చెప్పండి. మా పేరండి కమల అండి. మా రాజీడి పక్కన రామేగూడెం అండి. కమల. అమ్మా కమల, మరి నేను ఎందుకు ఇట్లా పచ్చని పొలాలు చూస్తున్నా? ఉందా మీకు పొలం ఉందా? లేదండి, మాకు పొలం ఏమీ లేదండి. మా అమ్మాయికి బాగాలేదండి. నేను ఒక పచ్చని పొలం లాగా నేను చూస్తున్నాను. వెయిట్ క్రూజిక్య రహసు ప్రవేశ్య రకుంద రహసి లుదియర శుకురు సిక్య మహుంద రహసి. అమ్మ నేనేం చూస్తున్నానంటే
నీతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను స్పిరిట్లో ఏం చూస్తున్నా అంటే ఒక పచ్చని పొలాన్ని నేను చూస్తున్నాను. మీరు చాలా కాలంగా మీరు ఆర్థిక అభివృద్ధి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? చాలా కాలం నుంచి. గట్టిగా చెప్పండి అమ్మా. అమ్మ, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు పడుతున్న స్ట్రగుల్ ని దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు. ఒక ఎండిన నేల నుంచి దేవుడు నిన్ను ఒక పచ్చని పొలం లాగా నేను చేయబోతున్నాడు. దేవుని యొక్క ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరు జికెర హసు ప్రవీష్. అమ్మ, మీరేం చేస్తుంటారు? అదే ఎట్లా? ఓకే, మీరు పొలం పనులకి అట్లా వెళ్తారా? ప్రవీందర్. అమ్మ, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి బలహీనత నేను రావాలని బయటికి రావాలని ఆజ్ఞాపిస్తాను. ఎవరైతే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం మీరు ప్రార్థన చేస్తారో చాలా కాలంగా అమ్మ, మీరు లైవ్ లో ఉండండి. నేను ఈ లైవ్ లో ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. మీరు దాదాపు 12 సంవత్సరాల నుంచి అప్పులతో మీరు బాధపడుతూ ఉన్నారు. ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండా, ఎలాంటి ఆర్థిక అభివృద్ధి లేకుండా. మరు జీకే రహస్య కుంద రహసి ప్రవీష్ 12 సంవత్సరాల నుంచి మీరు బాధపడడం నేను చూస్తున్నాను. నేను ఒక ప్లేస్ నేను చూస్తున్నాను, జీడిమెట్ల. మీరు జీడిమెట్లో ఉంటారు. 12 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి లేకుండా మీరు బాధపడుతున్నారు. మరు జీకెరహసి మీకు జాబ్ చేస్తున్న ఇంక్రిమెంట్ లేదు, అలాగే ఆర్థిక అభివృద్ధి లేదు. మీలో నేను ఒక స్టాగ్నేషన్ చూస్తున్నాను. మీరు జీడిమెట్ల ప్రాంతంలో మీరు ఉంటున్నట్టుగా నేను సెన్స్ అవుతున్నాను ఆత్మలో. బ్రదర్, మీరు కాదులేమ్మా, మీరు కాదు, లైన్ లో ఉండండి. బ్రదర్, మీరు కనుక ఈ లైవ్ చూస్తూ ఉంటే కాల్ చేయండి. నేను మీలో స్టాగ్నేషన్ చూస్తున్నాను, నేను వాటిని బంధిస్తాను. అలాగే ఎవరైతే ఈ లైవ్ చూస్తున్న వారు చాలా కాలం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో, గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు ఏప్రిల్ మాసంలో దేవుడు మిమ్మల్ని 200గా ఆశీర్వదించబోతున్నాడు. సే ఆమెన్, చెప్పండి ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అంటే అవును గాక ఆమెన్ అని చెప్పండి. అమ్మ, మీరు కూడా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా ఆమెన్ అని చెప్పండి. రీసారా దుఃఖరా శీఖరా. రైట్ నౌ ఎవరైతే ఈ సహోదరి ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్వస్థత కలుగును గాక. ఆర్థిక పరమైన ఆ ఇబ్బందులన్నిటినీ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇబ్బందిని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క అభివృద్ధి మీ మీదకు వచ్చును గాక. దేవుని యొక్క అభివృద్ధి మీ మీదకు వచ్చును గాక. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకు వచ్చును గాక. మీ అందరి మీద కూడా దేవుని యొక్క 200 ఆశీర్వాదము మీ మీదకి వచ్చును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విన్సెంట్, మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. విన్సెంట్, మీరు జాబ్ యొక్క అవసరతలో చాలా ఉన్నారు. చాలా కాలంగా దురాత్మ మిమ్మల్ని పీడించడం నేను చూస్తున్నాను. నేను ఆ దురాత్మను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. విన్సెంట్, receive your job. God is granting job to you. Amen. Take it wherever you are. Hello. ప్రైజ్ లార్డ్ సిస్టర్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారా? మీ పేరు చెప్పండి. మీ పేరు ఊరు చెప్పండి. గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నామా. నా పేరు కెజియా రాకురుషి కెరహసు ప్రవీజర. సిస్టర్ కెజియా, నేను మరు జికెరహస. మీకు కళలో తరచుగా పాములు వస్తుంటాయా? నేను ఒక పాము కోసం చూస్తున్నాను సిస్టర్. రాసు మీకు ఎక్కువగా మీరు కళలో పాములతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారా? మీకు రీసెంట్ గా కూడా మీకు ఒక పెద్ద పాము కళ్ళలోకి రావడము, దాన్ని చూసి మీరు పరిగెత్తడము, ఇవన్నీ మీకు అట్లా జరుగుతున్నాయా? ఓకే అమ్మ, నేను చూస్తున్నాను ఒక పాము కోసం మీకు ఐడియా ఉంది కదా, పాము కోసం స్కిన్, డ్రై స్కిన్, అది నేను చూస్తున్నాను. వెయిట్, ఒక్కసారి అదే ఒక్కొక్కసారి లైన్ లో ఉండండి అమ్మా. మరు షికెరహసు. మీ ఇంట్లో ఎవరు స్కిన్ అలర్జీస్ తో బాధపడుతున్నారు? ఆ స్కిన్ అలర్జీ ఇట్లా ఒళ్ళంతా చిట్చిట అంటాం, ఎవరు బాధపడుతున్నారు? ఎవరికి ఉంది? అదే నేను చూస్తున్నాను, ఎవరికి ఉంది?
వావ్, దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, మీరెక్కడున్నా సరే ఈ లైవ్ అవకాశాన్ని మిస్ కాకండి. ఎందుకంటే ఫోన్ చేసేవారెవరో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానవాక్యం, బుద్ధి వాక్యం ద్వారా, వివేచన వరం ద్వారా దేవుడు తన ప్రజల సమస్యలను ప్రవక్తలకు బయలుపరుస్తున్నాడు. సో కాబట్టి త్వరగా కాల్ చేయండి, దేవుడు మీతో మాట్లాడుతాడు. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత. అమ్మా, ఎందుకు నేను 6 నెలలు చూస్తున్నాను? చాలా కుటుంబంలో సమాధానాలు ఇబ్బందులుగా ఉన్నాయి. ఓకే, అట్లా మీ పాపకి ఇప్పుడు ఒళ్ళంతా అలర్జీ లాగుందా? కాళ్ళకి ఉందమ్మా, కాళ్ళకి ఎస్. ఇట్లా ఈ యాంకిల్స్ పైనుంచి మోకాలి కిందకి ఆ ప్రాంతంలో బాగా అలర్జీ ఉంది. అవునమ్మా. ఇక్కడ ఈ మోచేతి భాగంలో ఇక్కడ మీరు టీవీ చూస్తున్నారా? సౌండ్ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. అది ఇక్కడ ఇదంతా ఏంటి ఇట్లా మచ్చలు ఉన్నది ఏంటది? మస్తులు గానీ పాదం అంతా ఎలర్జీ లాగా. అమ్మ, నాతో పాటు నేను చూస్తున్నానమ్మా, మీ కళలోకి తరచుగా ఆ పాములు రావడము, అదే మీ పాప కళలో కూడా తరచుగా పాములు వస్తున్నాయి. నేనేం చూస్తున్నా అంటే ఈ పాము యొక్క కుసం ఉంటది కదా, పాము కుసం, అది నేను చూస్తున్నాను. అది నేను ఎందుకు చూస్తున్నాను అంటే మీ ఇంట్లో దుష్టుని యొక్క ప్రభావం బాగా ఉంది. నేను దాన్ని బంధిస్తానమ్మా, మీరు నాతో పాటు ఏకీభవించండి. తర్వాత నేను మీలో అసమాధానం ఎక్కువ చూస్తున్నాను మీ ఇంట్లో. ఓకే, నాతో పాటు ఏకీభవించండి. అమ్మా, ఈ రోజు మీ పాపకి ఖచ్చితంగా స్వస్థత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరు నాతో పాటు ఏకీభవించండి, లైన్ లో ఉండండి. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ లైవ్ లో చూస్తున్న వారిలో 5 మెంబర్స్ నేను చూస్తున్నాను. 5 వ్యక్తుల్ని నేను చూస్తున్నాను. ఈ 5 వ్యక్తులు మీరు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు. మీకు బాగా ఇచ్చింగ్, బాగా దురద, గోకుడు, ఈ స్కిన్ ఎలర్జీతో 5 వ్యక్తులు ఈ టీవీ లైవ్ లో ఉన్నారు. మీరు ఏకీభవించండి, దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థించండి. మీరు కూడా ఎవరైతే స్కిన్ అలర్జీస్ తో బాధపడుతున్నారో మీరు మాతో పాటు ఏకీభవించండి. నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించి స్వస్థతను తీసుకొస్తున్నాడు. అమ్మ, మీరు కూడా మీ పాప పక్షానుగా మీరు కూడా విశ్వాసం ఉంచండి. నేను మీ ఇంట్లో చూస్తున్నాను 1 2 3 4 5 4 ముడులాగా 4 చిక్కులు చూస్తున్నానమ్మా. 1 మొత్తం 5 చిక్కులు చూస్తున్నాను. ఇంట్లో కొంచెం అసమాధానం ఉంది, నేను దాన్ని బంధిస్తాను. అవునమ్మా, ఇంట్లో అసమాధానం ఉందా? సమాధానం లేదమ్మా. అదే చూస్తున్నాను నేను. 5 ముడులాగా నేను చూస్తున్నాను. నాతో పాటు ఏకీభవించండి. రైట్ నౌ ఈ సహోదరి ఇంట్లో ఉన్న ప్రతి దురాత్మ యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బయటికి వచ్చునుగా. స్కిన్ అలర్జీని కలుగజేసే ప్రతి చీకటిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి స్కిన్ అలర్జీని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంట్లో సమాధానం లేకుండా చేసే ప్రతి దురాత్మ నిన్నే ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబాన్ని విడిచి, ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారి కుటుంబాలను విడిచి నజరేయుడైన యేసు క్రీస్తు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తిని ఎప్పుడో రిలీజ్ చేస్తున్నాను. దేవుని యొక్క సమాధానము ఈ కుటుంబంలోనికి ఈ లైవ్ లో చూస్తున్నావా మీ అందరికి, మీ ఇంటిలోకి వచ్చునుగాక. అందరూ చెప్పండి ఆమె. నేను చెప్పండి. పాల్ పింటో మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నాను. రికస్సు బండనతు రికస్. ఐఎమ్ సీయింగ్ దట్ a demon is trying to block your way, but angel of the Lord, I see the angel of the Lord is removing your blockage. Your way is clear right now. Hello. Hello brother. TV వాల్యూమ్ తక్కువ చేసి మీ పేరు, మీ ఊరు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. సౌండ్ ఒక పాయింట్ ఉందండి. టీవీ సౌండ్ ఎక్కువ అండి ఈ ఫ్యాన్ వరకు.
ఓకే, రైట్. మీ పేరు, ఊరు చెప్పండి. ఈ శ్యామ వరకు సౌండ్ ఎక్కువ అండి, ఒంట్లోనే ఉంది. ఓకే బ్రదర్, మీ పేరు, ఊరు చెప్పండి. వందనాలండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు చెప్పండి. నా పేరు విజయవాడ అండి, మా ఊరు విజయవాడ. నేను ఒక లారీ డ్రైవర్ అండి. ఓకే మరూజ్ బ్రదర్, ఒక నిమిషం. నాకు మీరు ఈ గూడ్స్ అవి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారా? నేను లారీ డ్రైవర్ అండి. నేను మారువంతులండి భారతదేశం తీసుకున్న మందిరానికి వెళ్తున్నానండి. ఓకే ఓకే, ప్రార్థన చేస్తామనండి, ఏకీపించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తిని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ మీదకి దేవుని అభివృద్ధి బలంగా వచ్చును గాక. దయచేసి మీరు కాల్ చేసినప్పుడు మ్యూట్ లో పెట్టండి. మీ టీవీ సౌండ్ పెద్దగా ఉంటే మ్యూట్ లో పెట్టొచ్చు. తర్వాత వీడియో కావాలంటే ప్రాఫెట్ జిఎం మోసెస్ పేజీలో ఉంటుంది, మీరు రీప్లే చేసి మళ్ళీ చూసుకోవచ్చు. హలో, చెప్పండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు విమల కుమారి, మరి కడప సిస్టర్. విమల కుమారి, కడప. విమల కుమారి మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నేను చాలా చిక్కుముళ్ళు చూస్తున్నాను. ఒకటి, ఎవరు డిప్రెషన్ లో ఉన్నారు? అమ్మా విమల కుమారి, నేను డిప్రెషన్ చూస్తున్నాను. ఎవరికి డిప్రెషన్ ఉంది? హలో, వాళ్ళ పెద్ద పాపకంట. పెద్ద పాపకి మ్యారీడా? మ్యారేజ్ కాలేదు. నేను ఆత్మలో చూస్తున్నప్పుడు మీ ఇంట్లో డిప్రెషన్ నేను చూస్తున్నాను. ఎందుకంటే రికాసు బండనతు రిజీ, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు వాస్తవానికి మీ ఇంట్లో విషయాలన్నీ పెండింగ్ లో నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను. రిజీ బండన కూష. మీ పెద్ద పాప విషయంలో కూడా మీరు బాగా టెన్షన్ లో ఉన్నారు. మీరు మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? కానీ సెట్ కావడం లేదు. నేను అదే చూస్తున్నానమ్మా. సో దీన్ని బట్టి మీ అమ్మాయి డిప్రెషన్ నేను చూస్తున్నాను. ప్రపోజల్స్ వచ్చినట్టే వస్తున్నాయి, చెప్తున్నారు, కానీ వెళ్ళిపోతున్నారు, ఏమీ కావడం లేదు. నేను చూస్తున్నాను, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. కానీ మీ అమ్మాయిని నేను చూస్తున్నప్పుడు, ఆత్మలో చెక్ చేసినప్పుడు, ఒక దురాత్మ మీ అమ్మాయిని కంట్రోల్ చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల మీ అమ్మాయికి సంబంధాలు ఫిక్స్ కావడం లేదు. దయచేసి ఏకీపించండి, నేను ప్రార్థన చేస్తాను. సిస్టర్, మీరు గత 5 సంవత్సరాలుగా మీరు మ్యాచెస్ చూస్తున్నారా? గత 5 సంవత్సరాలుగా మీరు మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఏంటండి? చాలా కాలం నుంచి మీరు ప్రపోజల్ కోసం, వివాహం చేయాలని మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచన చేస్తాను, కానీ మీకు అది సెట్ అవడం లేదు. రికాసు ప్రవీష్. ఓకే, ఏంటండి? మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. అందుకు రిటైర్ అవుతాడా మా ఆయన. ఓకే, మీరు నాతో పాటు ఏమన్నా సిస్టర్ జాబ్ గురించి? షూర్ అండి. మీరు లైన్ లో ఉండండి. అలాగే లైవ్ చూస్తున్నవారు, ఈ లైవ్ ద్వారా ఎవరైతే మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, చాలా కాలం నుంచి మీరు 25+, 30+, 40+, వాట్ ఎవర్ ప్లస్ ఏదైనా కావచ్చు, కానీ మీరు విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు మీకు సరైన మీ జీవిత భాగస్వామిని దేవుడు తీసుకొస్తాడు. ఈ సంవత్సరం మీకు అందరికి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, దేవుడు మీకు అందరికి మంచి జీవిత భాగస్వామిని తీసుకువస్తాడు. అలాగే ఈ సహోదరి వారి అమ్మాయికి కూడా దేవుడు మంచి సరైన జీవిత భాగస్వామిని తీసుకువస్తున్నాడు. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. రైట్ నౌ ఇప్పుడే ఈ సిస్టర్ వాళ్ళ అమ్మాయి జీవితంలో డిలేని, మ్యారేజ్ డిలేని నేను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దాన్ని నేను కొట్టివేస్తున్నాను. ఆ డిలేని ఇప్పుడు నేను కొట్టివేస్తున్నాను. త్వరలో వివాహం జరుగును గాక, త్వరలో మంచి జీవిత భాగస్వామి వచ్చును గాక, త్వరలో ఇల్లు కొనుక్కొందురు గాక, త్వరలో వీళ్ళకి మంచి జాబ్ వచ్చును గాక. అలాగే లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి మంచి జీవిత భాగస్వామి అతి త్వరలో వచ్చును గాక.
చెప్పండి. వివాహానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని, ద డిమోనిక్ హిండ్రన్సెస్ ని నేను యేసు క్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వాటన్నిటిని తొలగిస్తున్నాను. ఇప్పుడే మీ జీవితంలోకి మీ ఐజాక్, మీ రిబ్కా మీకు అతి త్వరలో మీ దగ్గరకు చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుడు ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వారందరి జీవితాల్లో గొప్ప శుభవర్తమానం వచ్చునుగాక. దేవుడు తీసుకొస్తాడు. నమ్మకం ఉంచండి. ఆమేన్ చెప్పండి. షౌట్ హల్లెలూయా గట్టిగా. yes నాకు వివాహం అవుతుంది, నా జీవిత భాగస్వామి వస్తున్నాడని చెప్పేసి గట్టిగా నమ్మండి. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా మీ విశ్వాసం పక్కన దేవుడు మీకు చేస్తాడు. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. నరేష్ మీరు ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారు. మీ పరిస్థితులను దేవుడు మార్చబోచున్నాడు. మీ పరిస్థితులను దేవుడు మార్చబోచున్నాడు. అభిషేకాన్ని పొందుకోండి. త్వరగా కాల్ చేయండి, ఎందుకంటే మన సమయం మించిపోతుంది. ఒక్క ప్రవచనం ప్రభు దేవా నాతో మాట్లాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరు, ఊరు చెప్పండి. చెన్నై నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు డేవిడ్. డేవిడ్ మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు డేవిడ్ నేనేం చూస్తున్నానంటే రికాసు బండనతురి ఎవరు లైక్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు? మేమే తీసుకుంటున్నాం బ్రదర్. మీరే టాబ్లెట్ తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకుంటున్నారు? పిల్లలు లేరు బ్రదర్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఓకే నేను అదే చూస్తున్నాను. మిమ్మల్ని సడన్ గా నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు టాబ్లెట్స్ తీసుకోవడం నేను చూస్తున్నాను. రికాస్ సంతానం లేకపోవడం వల్ల మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. వాస్తవానికి మీకు మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలైంది, అనేక హాస్పిటల్ మీరు వెళ్తున్నారు, కానీ అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయా? లేదు బ్రదర్. ఓకే, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారా? అవును బ్రదర్. ఓకే, నేను అదే చూస్తున్నాను. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారు, అందుచేత మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. మీరు ఇదే విషయం గురించి మీరు ఫోన్ చేశారు. దేవుడు ఈ రోజు బ్రదర్ డేవిడ్, దేవుడు ఈ రోజు మీ మీద పనిచేసేటువంటి ఆ సంతాన లేమి శాపాన్ని దేవుడు విరగొట్టబోచున్నాడు. లైవ్ లో ఉండండి. ఈ టీవీ లైవ్ గానీ, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ గానీ చూస్తున్న వారిలో వెయిట్ రికాసు బండన 24 మెంబర్స్ నేను చూస్తున్నాను. ఈ గాస్పల్ టీవీ లైవ్ లోను, ఫేస్బుక్ లైవ్ లోను 24 మెంబర్స్ నేను చూస్తున్నాను. మీరు సంతానం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఈ సమయము సంతాన అభిషేక సమయము. ఇది సంతాన అభిషేక సమయము. ఏకీభించండి బ్రదర్, ఏకీభించండి. మీరు కూడా ఏకీభించండి. యేసు క్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డ మీద, డేవిడ్ మీద, ఇంకా వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి మీద పని చేసే సంతాన లేమి శాపాన్ని యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. సంతానలేమి సమస్యను పుట్టించే దురాత్మలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంతానం కలగకుండా చేసే ప్రతి ఆరోగ్య సమస్యను, ప్రతి ఆరోగ్య ఫిజికల్ కారణాన్ని యేసుక్రీస్తు నామములో నయం కమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్పర్మ్ కౌంట్ రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. దేవుడు సంతానంతో దీవించబోతున్నాడు. బ్రదర్ డేవిడ్ నేను చూస్తున్నాను, దేవుడు మిమ్మల్ని గర్భఫలపు ఆశీర్వాదంతో దీవించబోతున్నాడు. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు. రికాసు బండనతు నోవాకు నేను చూస్తున్నాను, దేవుడు మిమ్మల్ని చక్కని జాబ్ లో ఉంచబోతున్నాడు. మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. త్వరగా కాల్ చేయండి. దేవుడు మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి అమ్మా. బుట్టాయిగూడెం నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు బేబీ రాణి అండి. బేబీ రాణి. అవునండి. అమ్మా, ఎందుకు నాకు ఎకరన్నర పొలం కనపడుతుంది? హలో గారు, నాకెందుకు పొలం కనపడుతుందమ్మా? పొలంలో లేమండి. మీరు పొలంలో ఉన్నారని కదా, ఏదైనా మీకేమన్నా ఒక స్థలం ఏమన్నా వివాదాల్లో ఉందా?
ఆహా, అలా ఏం లేదు. ఓకే మరి ఋషిక అమ్మ, నేను ఒక స్థలాన్ని చూస్తున్నాను చాలా క్లియర్ గా. ఆహా, మీరేమైనా ఏం అనుకున్నారా? లేదండి. మీరేమైనా అనుకున్నారా? నాకేమో ఓకే ఓకే మరి హలో, చెప్పండి అమ్మా. మట్టికి ఒకసారి ఇంజక్షన్ చేయించుకుంటే అక్కడ నుంచి ఆ నరం అంతా లాగుతుందండి, మట్టి దగ్గర నుంచి ఓకే. కాలంతా లాగుతుందండి నరం. ఓకే, మరో దానికోసమే ప్రార్థన చేస్తారని ఓకే మరి ఫోన్ చేశాను. ఓకేనమ్మా. ఓకే క్రసూరియా సికందర మరి నాతో పాటు ఏకీభవించండి. రైట్ నౌ ఈ సిస్టర్ లో ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చునుగా. ఆమేన్ చెప్పండి. నరం యొక్క నొప్పి ఇప్పుడే బయటికి రమ్మని ఆమేన్ ఆజ్ఞాపిస్తున్నాను. చెప్పండి. ప్రతి ఇంజక్షన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చును గాక. ఆమేన్. స్వస్థత కలుగును గాక. ఆమేన్. స్వస్థత కలుగును గాక. ఆమేన్. స్వస్థత కలుగును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓ త్వరగా కాల్ చేయండి. శుభవార్త, ఈ రోజు సాయంకాలం శుక్రవారం కొండలను కదిలించే వావ్, అభిషేకపు అభిషేకపు ప్రార్థన ఉంటుంది. మీరు రండి, పాల్గొనండి. హలో, త్వరగా మీరు కాల్ చేయండి. ఈ సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ తమిళ్ చర్చిలో ఉన్నటువంటి ఉమెన్స్ హాల్లో కొండలను కదిలించే అభిషేక ప్రార్థన ఉంటుంది. హలో హలో, అమ్మా, ప్రైజ్లాడండి. మీ పేరు, ఊరు చెప్పండి. ఇబ్రహీంపట్నం వాడుతున్నాండి. అమ్మా, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నన్ను తుర్రికసి నేను ఆర్థిక సమస్యలు, అప్పులు నేను చూస్తున్నానమ్మా. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడటం నేను చూస్తున్నాను. నేను ఎలా చూస్తున్నా అంటే మీ యొక్క ధనం మీద దురాత్మ కూర్చోవడం, దాన్ని కంట్రోల్ చేయడం నేను చూస్తున్నాను. దీనివల్ల మీకు వచ్చేటువంటి ఆదాయం ఏం మిగలడం లేదు. దానికి పైగా ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ, ప్లస్ నేను అప్పులు కూడా చూస్తున్నాను. అవునమ్మా? అవునండి, బాగా నెప్పిగా. అలాగే ఏకీపించండి అమ్మా. ఈ రోజు మీకు శుభవార్త. గాస్పల్ టీవీ ప్రేక్షకులకు, అమ్మ మీరు లైన్ లో ఉండండి. గాస్పల్ టీవీ ప్రేక్షకులకు, ఫేస్బుక్ ప్రేక్షకులకు మీకు శుభవార్త. ఈ సాయంకాలం, శుక్రవారం సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు కొండలను కదిలించే అభిషేక ప్రార్థన నిర్వహించమని. కొండలంటే ఏంటి? నీ సమస్యే నీ కొండ. నీ సమస్య ఏదైనా కావచ్చు, అది నీ ముందు కొండలాగా ఉండొచ్చు, మీరు ముందుకు సాగకుండా అడ్డుగా ఉండొచ్చు. కానీ ఈ సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, విశ్వాసుల జీవితాల్లో ముందున్న కొండలను యేసు నామములో కదిలించమని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సో కాబట్టి ఈ రోజు సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ లో ఉన్న ఎస్పీజీ తమిళ్ చర్చ్ లోని ఉమెన్స్ హాల్లో కొండల్ని కదిలించే అభిషేక ప్రార్థన ఉంటుంది. ఈ ఎస్పీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనుక ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఎదురుగా ఉంటుంది. ఈ సాయంకాలం 6 గంటలకు రండి. మీ కుటుంబాలుగా రండి. మీ కొండ ఏదైనా కావచ్చు, మిమ్మల్ని పీడించే బండ ఏదైనా కావచ్చు, కొండ యేసు నామములో పారిపోతుంది, బండ యేసు నామములో బద్దలైతుంది. ఈ సాయంకాలం ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు, బలమైన శక్తివంతమైన వాక్య సందేశము, ఓ స్తుతి ఆరాధన, ఓ పరిశుద్ధాత్మ సంచారము, దేవుని దూతల తాకిడి బలంగా ఉంటుంది. రండి, మీ కుటుంబాలుగా రండి, విశ్వాసంతో రండి. దేవుడు మీ కొండలను కదిలించబోచున్నాడు. ఆమేన్. ఏకీభించండి. యేసు నామములో ఈ బిడ్డకున్న అప్పులన్నీ తొలగిపోవాలని నేను గద్దిస్తున్నాను. ఒంట్లో ఉన్న ప్రతి అనారోగ్యం, బలహీనత, నొప్పి, తలనొప్పి, అవునమ్మా ఏకీభించండి అమ్మా. దేవునికి తెలుసు, ఏకీభించండి. యేసు నామములో ప్రతి బలహీనత బయటి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బలహీనతను బయటి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత శక్తిని ఒంట్లోకి రిలీజ్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. ఆమేన్. ఆమేన్. నయమైతుందమ్మా, చెక్ చేసుకోండి. రీకా శుభ. ప్రవీణ్ కుమార్ మీ ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు, నేను చూస్తున్నాను. ఏ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈస్ అబౌట్ టు కమ్ టు యూ. ఫైనాన్షియల్ breakthrough is about to come to you wherever you are. Receive
the financial breakthrough in the name of the Lord Jesus Christ of Nazareth. హలో, వందనాలండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? మీ పేరు చెప్పండి అమ్మా. గర్భఫలం యేసు నామములో గర్భఫలం వచ్చును గాక. ప్రతి సంతానలేమి శాపాన్ని యేసు నామములో విరగొట్టుచున్నాను. గర్భఫలపు అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. గర్భాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఫోన్ చేసినప్పుడు విశ్వాసంతో ఒక్క ప్రవచనం, ప్రభు దేవా నాతో మాట్లాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పకండి. ఎందుకంటే మీరు మీ సమస్యల మీద కాకుండా దేవుడిచ్చేటువంటి జవాబు పైన దృష్టి పెట్టండి. అద్భుతాలు జరుగుతాయి. హలో, హలో పెద్దరయ్య గారు. ప్రెసిడెంట్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? మీ పేరు చెప్పండి. పేరు, ఊరు చెప్పండి. లండన్ నుంచి మాట్లాడుతున్నాను. దాసు. ఆహా. బ్రదర్, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నన్ను తుర్రిజీ లలకుషక మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ చుట్టూ మోసపరిచే దురాత్మలు పంచారని నేను చూస్తున్నాను. మోసం చేసేటువంటి దురాత్మలు మీ చుట్టూ తిరగడం నేను చూస్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని గతంలో ఆర్థికంగా మోసం చేశారా? మోసం చేశారా? చాలా మోసపోయారు. నేను అదే చూస్తున్నాను. సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ లో ఉన్నాడు. ఆయన మాట్లాడుచున్నాడు. ఈ బ్రదర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం గాస్పల్ టీవీ స్టూడియోలో కూర్చున్నాను. కాల్ చేశాడు. ఆయన చూడంగానే ఆయన చుట్టూ మోసపరిచే దురాత్మలు సంచారం చేయడం నేను చూస్తున్నాను. ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు, మోసపోయాను, చాలా మోసపోయానని. దీనివల్ల వాస్తవానికి బ్రదర్, మీరు ఒక స్థాయి నుంచి మీరు చాలా కిందికి పడిపోవడం నేను చూస్తున్నాను. బ్రదర్, నేను ఎందుకు ఇల్లు కట్టడం చూస్తున్నాను? ఏంటండి? యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత దేవుడు బయలుపరిచేది. ఎందుకంటే ఆ సమస్య నుంచి విడిపించడానికి, ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయడానికే దేవుడు మాట్లాడుతాడు. బ్రదర్, కంగ్రాచులేషన్స్. నేను ఆల్రెడీ మీరు ఇల్లు కట్టడం నేను చూస్తున్నాను. యేసయ్యకే మహిమ. దేవుడు మీకు ద్వారాలు తెరుస్తున్నాడు బ్రదర్. వావ్, హల్లెలూయా చెప్పండి. బ్రదర్, మీకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. నేను అదే చూస్తున్నాను. మీరు ఇల్లు కట్టడం చూస్తున్నాను. అందుకే అడిగాను, నేను ఇల్లు కట్టడం చూస్తున్నాను ఏంటని. బ్రదర్, నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా దేవుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఆ ద్వారాలు తెరుస్తున్నాడు. మీరు నమ్మకం ఉంచండి. దానికి లోను రాకుండా అడ్డుకునే ప్రతి దాన్ని నేను బంధిస్తాను. అలాగే అలా ఈ గాస్పుల్ టీవీ ద్వారా ఈ మధ్యాహ్న సమయం మందు లైవ్ చూసేవారు మీరు కూడా ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే కట్టిన ఇల్లు సగంలో ఆగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా, ఏది ఏమైనా మీరు మాతో పాటు ఏకీభవించండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు యేసయ్య సహాయం చేస్తాడు. మన దేవుడు మీకు సహాయం చేస్తాడు. మేము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నేను చెప్తున్నాను, దేవుడు మీకు ఖచ్చితంగా మీకు మంచి ఆర్థిక అభివృద్ధి ఇస్తాడు. లైవ్ లో ఉండి ఏకీభించండి. ఇంకో శుభవార్త గాస్పల్ టీవీ ప్రేక్షకులకు, ఫేస్బుక్ చూస్తున్న వారికి, ఈ సండే నుంచి అంటే వచ్చే ఆదివారం వెల్లూరు నుంచి సికింద్రాబాద్ YMCAలోని జూడా హాల్లో ఆదివారపు సాయంకాలపు అభిషేక ఆరాధన ఆరంభించబోతున్నాము. మీరు సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో ఉన్నారా, ఈ GHMC లో ఉన్నారా, పరిసర ప్రాంతాల్లో వేరే చుట్టుపక్కల జిల్లాలో ఉన్నారా, అయితే రండి. దేవుడు మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉండగా ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన సంఘంలో బలమైన ఉజ్జీవాన్ని, బలమైన పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఈ సండే నుంచి, ఈ ఆదివారం నుంచి సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA క్లాక్ టవర్ దగ్గరున్న YMCAలోని జూడా హాల్లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు అభిషేకపు ఆరాధన ఈ ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఆదివారం
ఆరాధన ఉంటుంది. రండి, మీ కుటుంబాలుగా రండి, వాక్యంలో బలపడండి, అభిషేకంలో కొనసాగండి, దేవుని చిత్తం తెలుసుకోండి, స్వస్థలు పొందుకోండి, దేవుని కోసం బలమైన సాధనాలుగా నిలబడండి. బ్రదర్ ఏకీభించండి, ప్రార్థించండి. మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. బ్రదర్, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. రైట్ నౌ ఈ బ్రదర్ కి కావాల్సిన ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ప్రతి విధమైన ధన సహాయం వచ్చునుగాక. ప్రతి ఆర్థిక ఇబ్బందిని యేసుక్రీస్తు నామమున నేను కొట్టివేస్తున్నాను. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆర్థిక అభివృద్ధి నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ని ప్రకటిస్తున్నాను. చూసా మీకు కూడా దేవుడు ఆర్థిక అభివృద్ధిని కలుగజేయునుగా. మీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చునుగా. అద్భుత రీతిగా మీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చునుగా. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. హోసన్నా. మీరు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నారు. మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క కృపా బాహుల్యం మీపై నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కృపావరాలతో నింపబోచున్నాడు. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. గుంటూరు నుంచి సార్. నా పేరు మస్తాన్ రావు. మస్తాన్ రావు గారు. ఓకే. మారు జీకేరాసు క్రషూరియా మసు కందర హసి. బ్రదర్, మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అంటే చేయాలనుకుంటున్నా కానీ ఇప్పుడు మామూలు జాబ్ లో ఉన్నా మేడం, ప్రైవేట్ జాబ్. ఓకే, కానీ నేను ఒక చిన్న బిజినెస్ చూస్తున్నాను బ్రదర్. నేను అదే ప్లానింగ్ ఉంది కానీ కొంచెం మనీ వల్ల అది లేదు మేడం. ఓకే బ్రదర్, నేను ఎందుకు అంత క్లియర్ గా చెప్తాను అంటే, నేను ఒక 3 షట్టర్స్ నేను చూస్తున్నాను. వావ్, హల్లెలూయా. ఒక వైట్ పెయింట్ వేసి 3 షట్టర్స్ నేను చూస్తున్నాను. దేవుడు మీకు అతి త్వరలో మీ బిజినెస్ పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే నేను చాలా ఒక 10 లక్షల వరకు నేను అప్పులు చూస్తున్నాను. అవును సిస్టర్. అతను మోసం చేసి తీసుకెళ్లిపోయాడు. ఓకే. నా పేరెంట్స్ బాగా స్ట్రగుల్. ఫోన్ లో ఒకసారి కాంటాక్ట్ ఉండడు, ఒకసారి ఉండడు. అదిగో ఇది అంటాడు. బాగా ప్రెజర్ అయిపోయింది. ఓకే బ్రదర్, మీరు ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క భయం అతని తరుముతుంది. దేవుని యొక్క భయము, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేశాడో ఆ వ్యక్తి మీదకి దేవుని యొక్క భయము తరుముతుంది. దేవుని యొక్క దూతలు ఆ వ్యక్తి మీకు డబ్బులు ఇచ్చేంత వరకు తరుముతూనే ఉంటారు. మీరు నమ్మండి, దేవుని యొక్క భయం అతని తరుమును గాక. డబ్బులు ఇచ్చేంత వరకు ఆ భయము అతని తరుమును గాక. అలాగే బ్రదర్, మీరు ఏకీభవించండి. నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఈ లైవ్ చూస్తున్నవారు మీరు కూడా మధ్యవర్తులుగా ఉండి ఎవరికైనా మనీ ఇప్పించి ఉండి వాళ్ళు ఎగ్గొట్టి వెళ్లిపోతే గనక, ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే గనక మీరు కూడా ఏకీభవించండి. దేవుని యొక్క భయం వారిని తరుమునుగా. మిమ్మల్ని మోసపుచ్చాలనే ఆలోచనే వాళ్ళకి భయంకరంగా మారునుగాక. మీ కష్టార్జితం మీ దగ్గరకు వచ్చునుగాక. మీ డబ్బులు మీకు వచ్చునుగాక. ఆమేన్. బ్రదర్, మీకున్న ప్రతి అప్పు అద్భుత రీతిగా కొట్టివేయబడునుగా. చెప్పండి. అద్భుత రీతిగా ప్రతి అప్పు కొట్టివేయబడునుగా. చెప్పండి. ఆర్థిక అభివృద్ధి నేను ప్రకటిస్తున్నాను. జీవితంలో ఆర్థిక అభివృద్ధి నేను ప్రకటిస్తున్నాను. ఓ రీకాసు బ్రదర్, నేను చూస్తున్నాను. మీరు నమ్మండి, దుష్టుడు ఒక వ్యక్తి రూపంలో డబ్బులు ఒక మార్గం నుంచి ఎత్తుకుపోతే దేవుడు మీకు 4 ద్వారాల నుంచి మీకు దేవుడు ధన సహాయం తీసుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించబోతున్నాడు. God bless you. God bless you, brother. God bless you. God bless you. God bless you. త్వరగా కాల్ చేయండి, సమయం మించిపోతుంది. మనకు కొంత సమయం ఉంది. ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు, దేవా నాతో మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సమస్యలు చూసే దేవుడు, కరుణించే కరుణామయుడు, దర్శించే దయామయుడు, జీవితాలను దర్శిస్తాడు. హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారో చెప్పండి. నిజామాబాద్ నుండి. మీ పేరండి? విక్టోరియా. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు, ఆత్మలో చూస్తున్నప్పుడు, నేను మీ కుటుంబంలో నేను బాగా చాలా నాకు సంఘర్షణలు కనిపిస్తున్నాయి. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ కుటుంబంలో నేను సంఘర్షణలు చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ నుంచి మీ కుటుంబ విషయంలో దేవుని సముఖానికి ప్రార్థన రావడం నేను చూస్తున్నాను. దేవా, నా కుటుంబంలో శాంతి, సమాధానం, అభివృద్ధి, ఆశీర్వాదం దయచేయమని మీరు భారంగా ప్రార్థించడం నేను చూస్తున్నాను. అవునమ్మా?
అవునవును. ఆ సిస్టర్, నేను ఎందుకు రెడ్ కలర్ చూస్తున్నాను? రెడ్ కలరా? అవునండి. క్రోస్. ఏంటి సిస్టర్? హలో, రెడ్ కలర్ అంటే అంటే ఏంటి అసలు దాని అర్థం? వెయిట్ అక్కడ రెడ్ కలర్ ఉందా మీ పరిసర ప్రాంతాల్లో? ఏం లేదు. ఓకే, వెయిట్ సిస్టర్. క్రజూరియా రషుకు మందురియా హసి ప్రవీజ్య రదురియా రసుకుందర హసి. సిస్టర్, మీ కుటుంబంలో ఎవరు రికాసు ఈ లివర్ కి సంబంధించి బాధపడుతున్నారు? ఎవరు? నేనా? ఎవరు బాధపడుతున్నారు? అంటే దేని గురించి? ఓకే సిస్టర్, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అవును, మా మామ. ఓకే రీకా Okay, sister. Okay. రైట్. నేను స్వస్థ కోసం ప్రాణం చేస్తానమ్మా. కుటుంబంలో సమాధానం కోసం కూడా ప్రాణం చేస్తాను. ఏకీవించండి. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఆ బిడ్డ మీదకి బలంగా వచ్చును గాక. కుటుంబంలోకి సమాధానం వచ్చును గాక. అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. అమ్మా, గాడ్ బ్లెస్ యు. త్వరగా కాల్ చేయండి. ఇంకా మనకు 5 minutes సమయం మాత్రమే ఉంటుంది. దయచేసి త్వరగా మీరు కాల్ చేయండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతాడు. మీరు ఎవరికైనా సరే వ్యక్తిగతంగా ప్రవచనం కావాలి, లోతుగా కావాలంటే ప్రతి గురువారం శనివారం బేతెల్ టవర్ చర్చ్లో పర్సనల్ గా అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ మీరు పొందుకోవచ్చు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్. టీవీ వాల్యూమ్ దయచేసి తగ్గించండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఊరు చెప్పండి. అదే గ్రేస్ ఫోన్ చేసింది కదా మేడం అప్పుడు. ఎవరండి? గ్రేస్ అండి, గ్రేస్. ఆహా, హలో, చెప్పండి. అదే గ్రేస్ ఫోన్ చేసింది కదండి ఇప్పుడు. మీరు నెంబర్ లైన్ లో పెడతా అన్నారు కదా. సరే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అండి. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారా? అయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఏకీపించండి. యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఏ బిడ్డ జీవితంలో ప్రతి సమస్యను నేను బంధిస్తున్నాను. యేసు నామములో మీ అమ్మాయికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. సంపూర్ణ స్వస్థత బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఏకీపించండి. యేసు నామములో కుటుంబంలో ఉన్న ప్రతి సాతాను ప్యాకేజీని యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ కుటుంబానికి విడుదల, స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. రికసు త్వరగా కాల్ చేయండి. దేవుడు దర్శించే దేవుడు. ఈ రోజు మీ కుటుంబంలో ఏ శాతాను పనిచేసినా వాడు ఈ రోజు తన పెట్టబేడ సర్దుకొని బయటికి పోవాల్సిందే. మీరు అలా బాధపడడానికి వీల్లేదు. సువార్త కోసం, యేసు ప్రభు కోసం శ్రమ పడితే ఆశీర్వాదం. కానీ రోగాలు బట్టి, అప్పుల సమస్యలను బట్టి, ఉద్యోగం లేక, పెళ్లి కాక, సంతానం లేక, ఇల్లు లేక, ఈ సమస్యలన్నీ కూడా దేవుడిచ్చిన సమస్యలు కాదు. వీటిని జయిస్తావు. యేసు నామములో ఆశీర్వాదం, అభిషేకం ఉంది. కేడం యోసేపు నేను చూస్తున్నాను. రిక శుభ యోసేపు, దేవుడు మీకు చక్కని ఇంటిని అనుగ్రహించబోతున్నాడు. దానికి కావాల్సిన ఫైనాన్స్ కూడా రాబోతుంది. దేవుడు మిమ్మల్ని ఇంటితో దీవించబోతున్నాడు. హలో చెప్పండి. మీ ఊరు పేరు చెప్పండి అమ్మా, త్వరగా. విజయవాడ అండి, రామయ్య చేస్తున్నారు. పేరు? విజయవాడ. మీ పేరమ్మా? విజయవాడ అండి. రీకా, ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు అమ్మా నేను చూస్తున్నాను. రాజలక్ష్మి మా పాప గురించి. ఓకే, చేస్తున్నాను అమ్మ. నేను ఆత్మలు చెక్ చేసినప్పుడు ఎవరికి బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి? రాజలక్ష్మి. యేసు నామములో రాజలక్ష్మి కోసం ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో రాజలక్ష్మి యొక్క జీవితం స్థిరపరచబడును గాక. స్థిరపరిచే అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభాకర్ రావు నేను చూస్తున్నాను. ఏ పరిస్థితి సవ్యంగా మీకు సాగడం లేదు. ప్రభాకర్ రావు, ఏకీపించండి. ప్రతి సంఖ్యలు యేసు నామములో తెగిపోచున్నవి. ఇప్పుడే తెగిపోచున్నవి. హలో, ప్రైజ్ లార్డ్.
మీ పేరు ఊరు చెప్పండి. హలో, హలో, మీ పేరు ఊరు చెప్పండి. ఊరు భీమవరం నక్షత్రమ్మ. ఆహా, రికాస్ భీమవరం నక్షత్రమ్మ. నక్షత్రమ్మ. అమ్మా నక్షత్రమ్మ, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. రికాస్ అమ్మ లైన్ లో ఉండండి. సూర్య రషు భీమవరం నక్షత్రమ్మ. నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. ఓ యేసు నామములో ఏకీభవించండి. అండి బాబు. హలో హలో హలో. అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. మా సౌండ్ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. ఇంకా జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం ఉంది. త్వరగా కాల్స్ పంపించండి. మీరు టీవీ వాల్యూ తగ్గించండి. మేము చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. మేము చెప్పేది మాకే వినిపించడానికి ప్రయత్నాలు చేయొద్దు, మాకు రీసౌండ్ వస్తుంది. సో కాబట్టి దయచేసి మ్యూట్ లో పెట్టండి. హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లోనమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తారా? మీ పేరు చెప్పండి. మేము రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, పేరు? మైకేల్. నేను చూస్తున్నప్పుడు నేను ఎందుకు ఆసుపత్రి చూస్తున్నాను? ఎవరైనా ఆసుపత్రిలో ఈ మధ్య ఏమైనా టెస్టింగ్ కోసం ఎవరైనా వెళ్ళారా? మా మామగారు వెళ్ళారు, మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు. ఇప్పుడే చూడడానికి వెళ్ళొచ్చాము. ఇప్పుడే మీరు చూడడానికి వెళ్ళేసి వచ్చారు. ఓకే. అదే మేము సడన్ గా మిమ్మల్ని చూడంగానే ఆత్మలో ఆసుపత్రి నేను చూస్తున్నాను, అందుకోసం అడుగుతున్నాను. అలాగే మైకేల్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను మినిస్ట్రీ చేస్తానండి. మినిస్ట్రీలో ఉంటారు వాళ్ళ చర్చిలో. ఓకే, మినిస్ట్రీలో ఉన్నారు. రీకా సుబ్బన్నతు. నేనే చూస్తున్నంటే బ్రదర్ మైకేల్, నేనే చూస్తున్నంటే దేవుని యొక్క అనుగ్రహం మీపై చూస్తున్నాను, కానీ స్తబ్దత నేను చూస్తున్నాను. మినిస్ట్రీ సాగాల్సినంతగా ముందుకు సాగలేకపోవడం నేను చూస్తున్నాను. ఆత్మలో చర్చ చేసినప్పుడు మీ పరిచర్యకు వ్యతిరేకంగా దురాత్మలు పంచడం నేను చూస్తున్నాను. బ్రదర్, మీరు ఏకీపించండి. నేను అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తాను, దురాత్మని బంధిస్తాను. నేను చూస్తున్నాను రాబోయే 4 సంవత్సరాల్లో మీ పరిచర్య దేవుడు 3 చేయబోతున్నాడు. రాబోయే 4 సంవత్సరాల్లో దేవుడు మీ పరిచర్యను 3 చేయబోతున్నాడు. ఏకీపించండి. యేసు నామములో ఈ బిడ్డ మీదకి బలమైన దేవుని అభిషేకాన్ని నేను బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ మినిస్ట్రీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. మినిస్ట్రీ విస్తరించాలని ప్రవచిస్తున్నాను. Amen. God bless you. జెన్నీ, నీవు చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించబడ్డాయి. దేవుని యొక్క జవాబు మీ యొక్క ఇంటి తలుపులను తట్టబోచున్నది. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? త్వరగా చెప్పండి. పేరు సింధుజ సిస్టర్, తెనాలి నుంచి. సింధుజ. ఓకే సిస్టర్, నేను ఎందుకు మీ ఇంట్లో ఎవరు తరచుగా వెయిట్ లాస్ అవుతున్నారు? ఏదైనా అనారోగ్యంతో వెయిట్ లాస్ అవుతున్నారా? అక్క వాళ్ళ బాబు ఉన్నాడు. వెయిట్ లాస్ బక్కగా అయిపోతున్నాడా? అమ్మ, మీరు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆల్రెడీ జాబ్ హోల్డర్ నేను ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం. ఎందుకంటే సిస్టర్, నేను ఒక క్యాబిన్ లాంటిది చూస్తున్నాను నేను. హలో, ఎగ్జామ్స్ కి అప్లై చేశాను, రైల్వే ఎగ్జామ్స్ కి, దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, నేను ఒక క్యాబిన్ చూస్తున్నానమ్మా. దేవుడు నీకు మంచి జాబ్ ని ఇస్తున్నాడు. అట్లాగే నేను మీ ఇంట్లో బాగా వెయిట్ లాస్ చూస్తున్నాను. మీ ఇంట్లో మరుజికి రహస్య, మీ అక్క వాళ్ళ బాబు అన్నారు కదా? రికాసు ప్రవేశారు. ఓకే సిస్టర్, నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. అలాగే ఈ లైవ్ చూస్తున్నవారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని మంచి గవర్నమెంట్ జాబ్ తో మిమ్మల్ని మీరు నేను చెప్పండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో మాతో పాటు ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మీ విశ్వాస క్రమం చొప్పున మీకు గవర్నమెంట్ జాబ్ అనుభవించండి. ఇప్పుడే ఈ సిస్టర్ ఇంట్లో ఉన్న ఆ అనారోగ్యాన్ని, వాళ్ళ అక్క బాబులో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని యేసు క్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ వెయిట్ లాస్ కలిగించే ప్రతి చీకటి
చీకటిని ఆమేన్. యేసుక్రీస్తు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. అలాగే గవర్నమెంట్ జాబ్ రావాలని, ఆ జాబ్ రాకుండా అడ్డుకున్న ప్రతి మానవ దురాత్మల ప్రయత్నాన్ని Yes. నేను అడ్డుకుంటున్నాను. సంతానం. అలాగే సంతానం కలుగును గాక, Yes. సంతానం కలుగును గాక, ఆమేన్. సంతానం కలుగును గాక. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో దేవుడు మీకు మంచి సంతానాన్ని ఇచ్చును గాక, ఆమేన్. ఇచ్చును గాక. ఆమేన్. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఒక మంచి జాబ్ మీకు ఇచ్చును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చివరి కాలు మన సమయం మించిపోతుంది. సో కాబట్టి చివరి కాలు పంపించండి, లాస్ట్ కాలు. ఆ తర్వాత కాల్స్ మనం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే సమయం మనం మించిపోతుంది. లాస్ట్ కాలు పంపించండి. దేవుడు మాట్లాడే దేవుడు. స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్ నంబర్ ఉంది. ఈ మినిస్ట్రీకి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్న వారు దయచేసి ఆ అకౌంట్ నంబర్ కి మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఈ కార్యక్రమానికి ముందుకు రావచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్. అండి. ప్రైజ్ లార్డ్ అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ పేరు చెప్పండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. అవును తగ్గించానండి. మీ పేరు, ఊరు చెప్పండి. వాయిస్ తెలుసుకుంటారు. మీ పేరు చెప్పండి బ్రదర్. ఇందాక చెప్పాను కదమ్మా, నా పేరు శేఖర్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విసుగుల చెక్ పోస్ట్ అండి, ఓకే ఓకే హైదరాబాద్. ఓకే. శేఖర్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అభివృద్ధి అభిషేకంతో ముందుకు సాగించాలని ఆశపడుచున్నాడు. అభివృద్ధి అభిషేకాన్ని మీకు బలంగా రిలీజ్ చేస్తాను, దయచేసి ఏకీపించండి. ఈ అభిషేకం పొందుకున్న తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఏ విషయాలైతే మార్పులు జరగాలని కోరుకుంటున్నారో అవి నేను చూస్తున్నాను. సమయం లేకపోవడం వల్ల ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఈ అభివృద్ధి అభిషేకాన్ని పొందుకోండి. యేసు క్రీస్తు నామములో అభివృద్ధి అభిషేకాన్ని బలంగా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ జీవితంలో ఏ మార్పులు జరగాలని కోరుకుంటున్నాడో ఆ మార్పులు జరగాలని ప్రవచిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇక నుంచి కాల్స్ స్వీకరించబడవు. దయచేసి గమనించండి. శుభవార్త. ఈ రోజు సాయంకాలం శుక్రవారం 6 గంటలకు కొండల్ని కదిలించే అభిషేక ప్రార్థన ఉంటుంది. సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ లోని ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందలి ఉమెన్స్ హాల్లో 6 గంటలకు ఉంటుంది. ఈ స్థలము ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. రండి. ఈ రోజు ఏ కొండతో నువ్వు బాధపడుచున్నావు? అనారోగ్యపు కొండనా, అప్పుల కొండనా, అనాభివృద్ధి కొండనా, ఉద్యోగలేమి కొండనా, సంతానలేమి కొండనా, లేక ఇంకా ఏదైనా కొండ నేను పీడిస్తుందా? అయితే రా, యేసు నామములో నీ కొండల్ని కదిలించమని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రార్థించబోచున్నాము. శక్తివంతమైన సందేశం ఉంటుంది. బలమైన ఆరాధన, ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుచున్నాయి. దురాత్మలు బయటపడుచున్నాయి. నీ సమస్య నుంచి విడుదల నీకు కలుగుచున్నది. గుర్తుంచుకో, నీ సమస్యకు కారణం దేవుడు కాదు. నీ సమస్యకు కారణం సాతానుడు. వారితో నువ్వు సహకరించావు. కానీ ఈ రోజు నీ సమస్య పాలు కాబోచుంది. ఎందుకంటే సాయంకాలం కొండల్ని కదిలించే ప్రార్థన ఉంటుంది. రండి. సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ లోని ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందలి ఉమెన్స్ హాల్లో ఉంటుంది. కుటుంబాలుగా రండి. ఇంకో శుభవార్త. ఈ ఆదివారం నుండి ఆదివారపు సాయంకాలపు అభిషేక ఆరాధన స్టార్ట్ చేయబోతున్నాము. స్థలము సికింద్రాబాద్ లోని YMCA లోని జూడా హాల్లో. ఈ ఆదివారం సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆదివారం సాయంకాలం ఉంటుంది. మీరు సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో, పరిసర జిల్లాలో ఉన్నా కానీ రండి. దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేయబోచున్నాడు. మీరు మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళే అవకాశం దేవుడు కల్పించున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. అలాగే మీలో చాలా మంది అడుగుచున్నారు, ప్రవక్త గారు మాకు సమయం కేటాయించండి, మీ వద్దకు వస్తాము, మా వ్యక్తిగతంగా ప్రార్థన, ప్రవచనం, మా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మంది అడుగుచున్నారు. వారి కోసం ప్రతి గురువారం, శనివారము సికింద్రాబాద్, యాఫ్రాల్, బాలాజ్ నగర్ లోని బేతేల్ టవర్ చర్చిలో
పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. మేమే ఫేస్ టు ఫేస్ మీతో కూర్చుంటాము, ప్రవచిస్తాము. దేవుడు మీ జీవితంలో ఏం జరుగుతున్నాయో ఆయన బయలుపరుస్తాడు. మీకు తెలియని విషయాలు కూడా ఆయన బయలుపరుస్తాడు. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మీకు విడుదల కలుగుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ కావాల్సిన వారు 998080207772 నంబర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ అని మీరు తీసుకోండి. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్న వారు స్క్రీన్ పై ఉన్న అకౌంట్ నెంబర్లో మీరు స్పాన్సర్ చేయొచ్చు. లేదంటే ఆ స్క్రీన్ పై ఉన్న నంబర్కి కాల్ చేసి ఒక టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎందుకంటే యేసు రాకడ సమీపంగా ఉంది. ప్రతి శుక్రవారం గాస్పల్ టీవీలో ఇదే సమయం మధ్యాహ్నం 2 నుంచి 3:30 వరకు లైవ్ ఉంటుంది. పార్టిసిపేట్ కండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ లోని ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఉమెన్స్ హాల్లో రండి. నేను ప్రవక్త జిఎం మోజెస్, ప్రవక్తని రమ్య మోజెస్ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన తైలంతో అభిషేకించి ప్రార్థిస్తాము. దేవుడు సంకటాలను తొలగిస్తాడు. అనేక మంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, సమస్యల నుంచి బయటపడుచున్నారు, వారికి విడుదల కలుగుచున్నది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండేది గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్, హైదరాబాద్, జంటనగర్ వాసులకి, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు శుభవార్త. మీరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? అనేక చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? ఆరోగ్యం లేకుండా ఆసుపత్రిలో పాలవుతున్నారా? లేక నిద్ర